తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకి అధినేత విజయ్ కుటుంబ వ్యవహారంలో కీలక పరిణామం. ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. దీంతో చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం కేసు క్లోజ్ చేసింది. అసలేం జరిగింది? సంగీత ఎందుకు పిటిషన్ ని ఉపసంహరించుకున్నారు? విజయ్ సంగీత మళ్లీ కలుస్తున్నారా? తమిళనాడు సీఎం విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరైన ఆమె ఇకపై విడాకుల కేసును కొనసాగించబోనని స్పష్టం చేశారు. దీంతో కేసును డిస్పోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు జడ్జి సుజాత. అవసరమైతే భవిష్యత్తులో మళ్లీ కొత్త పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛను కల్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టెక్కారు సంగీత సోమలింగం. డైవర్స్ పిటిషన్లో ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఒక నటితో విజయ్కు వివాహేతర సంబంధం ఉందని, 2021లో ఆ విషయం తనకు తెలిసిందని పిటిషన్లో పేర్కొన్నారు. తమ మధ్య సర్దుకుపోలేని విభేదాలు ఉన్నాయని పేర్కొంటూ వివాహ బంధాన్ని రద్దు చేయాలని కోరారు. అలాగే శాశ్వత భరణంతో పాటు చెన్నైలోని నీలంకరైలో ఉన్న ఇంట్లో నివసించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. విడాకుల కేసు విచారణ ఈ ఏడాది పలుమార్లు వాయిదా పడింది. జూన్లో జరిగిన విచారణలోనే సంగీత తన పిటిషన్ను ఉపసంహరించుకునే ఉద్దేశాన్ని కోర్టుకు తెలియజేశారు. కొన్ని విచారణలకు విజయ్, సంగీత ఇద్దరు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో వారి తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. తాజాగా 7న పిటిషన్ ఉపసంహరణతో కేసు అధికారికంగా ముగిసింది. లండన్ నుంచి వర్చువల్గా హీరింగ్లో పాల్గొన్నారు సంగీత. అసెంబ్లీ సమావేశాల కారణంగా సీఎం విజయ్ హాజరు కాలేదు. విజయ్, సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 2023 నుంచి వీరి దాంపత్య జీవితంపై పలు ఊహాగానాలు వినిపించినప్పటికీ తాజా పరిణామంతో విడాకుల కేసు ముగిసింది. అయితే పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నారన్న విషయంపై కోర్టు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.